హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఈజీగా 2 మినిట్స్లో అయిపోయే ఫ్రైడ్ రైస్ ఎలానో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మనీ ఛానల్. ఇవాళ నేను చాలా సింపుల్గా ఒక ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్ కోసం. ఇప్పుడు నేను ఆ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా రైస్ని కడిగి పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే దీన్ని ఉడికించుకోవాలి. రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ముందే. మనకి ఆల్రెడీ ఏదన్నా రైస్ మిగిలింది అలా ఉంటే ఇంకా అసలు 2 మినిట్స్లో చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ ఫ్రైడ్ రైస్ కూడా మనకి ఈజీగా అయిపోతుంది, ప్లస్ వెజిటేబుల్స్ కూడా యాడ్ అవుతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అంటే మన పిల్లలు తినగలిగేవి మాత్రమే వేస్తాను. నేనైతే ఆలు వేస్తాను, బీన్స్ వేస్తాను, క్యారెట్ వేస్తాను. సో ఇలా ఇంకా మీరేమన్నా అడిషనల్గా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం ఆ రైస్ ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నా. ఆలు అన్నది కొద్దిగా వీటన్నిటికంటే డబుల్ క్వాంటిటీగా తీసుకున్నా, ఎందుకంటే పిల్లలు కాస్త ఆలు ఇష్టపడతారు. ఆలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్, క్యాష్యూ, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కాస్త దంచుకున్నాను అనమాట. చూడండి, బిర్యానీ ఆకు. వీటిలో ఎక్కువ మసాలా ఏం పట్టదు. మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అంతే. చాలా సింపుల్. ఏంటంటే మనం రైస్ రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నా రైస్ కూడా అయిపోయింది. సో పిల్లలకి ఇలా అంటే ఎప్పుడు వెజిటేబుల్ ఫ్రైస్ అంటే క్యారెట్ ఫ్రై, బీన్స్ ఫ్రై, ఆలు ఫ్రై ఇలా కాకుండా అప్పుడప్పుడు లంచ్ బాక్స్కి ఇలా పెట్టేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారనమాట. అందుకోసం నేను ఈరోజు ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మనకి ఈ ఫ్రైడ్ రైస్ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా మసాలా కూడా తక్కువ. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లో కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తాం, బట్ ఇక్కడ ఏ మసాలా లేదు. ఉప్పు, కారం, ధనియాల పొడి కాస్త అంతే. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా నేను ఇలా ఒక పెద్ద గిన్నెను పెట్టుకున్నాను. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటికి ఇలా పెద్దగా ఉన్నటువంటి గిన్నెనే పెట్టుకుంటే మనకి ఇలా కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆలూను వేసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను ఆలు కాస్త త్వరగా ఉడకాలనేసి మూత పెట్టి ఉడికిస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు నేను ఇందులోకి క్యారెట్ యాడ్ చేస్తున్నా. మనం సాల్ట్ వేసాం కదా, కొంచెం త్వరగా ఉడుకుతాయి అన్నమాట, అంటే బాగా మగ్గిపోతాయి. బీన్స్ యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత క్యాష్యూ, ఆ తర్వాత పచ్చిమిర్చి, వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత మన ఎంత కారం తింటామో అంత మాత్రమే వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము, సో చూసి వేసుకోండి.
అలానే కాస్త ధనియా పౌడర్, అలానే కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలపాలి. ఇప్పుడు మనం రైస్ని మనకి ఎంత రైస్ కావాలో, అంటే ఈ వెజ్జీస్కి అన్నిటికి కలిపి ఎంత రైస్ సరిపోతుందో అంత రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, చెక్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ చూసి వేసుకోవాలి, ఆలూలో వేసాం కాబట్టి చూసి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతేనండి, మన వెజ్ అని కూడా చెప్పాను, వెజ్ ఫ్రైడ్ రైస్ అని కూడా చెప్తాను, ఆలూ ఫ్రైడ్ రైస్. చూడండి బాగా ఇలా పొడి పొడిగా వచ్చింది. ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చూడండి మన ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు 2 మినిట్స్లో అయిపోతుంది. మనం రైస్, వెజ్జీస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ముందే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కాస్త నిమ్మకాయ పిండేసుకొని ఇష్టమైన వాళ్ళు తినండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగా పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు.